అంజనేయుని కృప అహంకార వినాశం. పూర్వకాలంలో వింధ్య పర్వతాల అడవుల్లో సుమతి అనే యువకుడు నివసించేవాడు. అతడు బలవంతుడు, విద్యావంతుడు. కాని అతని మనసులో ఒక పెద్ద లోపం, అహంకారం. నేనే గొప్పవాడిని, నాకెవరి సహాయం అవసరం లేదు అని ప్రతిరోజు గర్వంగా మాట్లాడేవాడు. ఒకరోజు ఆ అడవిలో అకస్మాత్తుగా భయంకరమైన శబ్దాలు వినిపించాయి. చీకటి ఆత్మలు, భూత ప్రేతాలు గ్రామం వైపు దాడి చేయసాగాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. ఎవరి దేవాలయాలకైనా పరుగెత్తారు. కానీ సుమతి మాత్రం నవ్వుతూ అన్నాడు, ఇవన్నీ అబద్ధాలు, నా బలం చాలు అని ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చూసిన దృశ్యం అతని గర్వాన్ని కుదిపేసింది. చీకటి ఆకారాలు, ఎర్రని కళ్ళు, మానవ స్వరంతో నవ్వుతూ అతని మనసునే వణికించాయి. భయంతో అతని బలం కరిగిపోయింది. గర్వం క్షణంలో కూలిపోయింది. ఆ క్షణంలో అతడు గట్టిగా అరవసాగాడు, జై శ్రీరామ్, ఓ ఆంజనేయ స్వామి, నన్ను రక్షించు. అంతే, ఆకాశం నుండి ఒక మహాశక్తి అవతరించింది. వజ్రంలాంటి శరీరం, అగ్ని కన్నులు, శాంతి నిండిన ముఖం. అంజనేయుడు, అతని పాదాలు నేలను తాకగానే చీకటి ఆత్మలు కేకలు వేస్తూ ఆకాశంలో కలిసిపోయాయి. హనుమంతుడు సుమతిని చూసి మృదువుగా ఇలా అన్నాడు, బలం ఉన్నవాడే గొప్పవాడు కాదు, వినయం ఉన్నవాడే నిజమైన వీరుడు. ఆ మాటలు సుమతి హృదయంలో లోతుగా దిగిపోయాయి. అంజనేయుడు ఆశీర్వదిస్తూ చెప్పాడు, ఎప్పుడూ ధర్మం వైపు నడువు, గర్వం వదిలి రామనామాన్ని ఆశ్రయించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుండి సుమతి మారిపోయాడు. అహంకారం వదిలి భక్తిగా జీవించసాగాడు. ప్రజలకు సేవ చేయడం తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. కథ సందేశం: అంజనేయుడు బలానికి ప్రతీక కాదు మాత్రమే, వినయం, భక్తి, ధర్మానికి జీవ రూపం. గర్వం విడిచినప్పుడు దైవ కృప స్వయంగా మన జీవితంలోకి వస్తుంది. Subscribe to my channel. Like, comment, and subscribe.